ఇప్పుడు ఒక డివోషనల్ వ్లాగ్ చూసేద్దామా? వచ్చేయండి మరి. ఈ వ్లాగ్ శ్రీరామనవమి స్పెషల్ వ్లాగ్ అండి. మా కుతుకులూరులో మా వీధిలో ఉన్న శ్రీరాముడి కళ్యాణం చాలా బాగా చేస్తారండి ప్రతి సంవత్సరం. కానీ ఈ సంవత్సరమే కొత్తగా భక్తులందరూ కూడా ఎవరికి కావాలంటే వాళ్ళు పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని అమ్మవారిని అయ్యవారిని చేసుకునే అవకాశాన్ని అందరికీ కల్పించారండి. ఆ అదృష్టం నాకు కూడా దక్కింది. ప్రతి సంవత్సరం అయితే ఎవరైతే పీటల మీద కూర్చుంటారో ఉగాది నుంచి మళ్ళీ శ్రీరామనవమి వరకు వాళ్ళు మాత్రమే చేసుకునేవారట. కానీ ఈ సంవత్సరం నుంచి కొత్తగా ఏ భక్తులు కావాలన్నా చేసుకోవచ్చు అని ఇలాంటి ఏర్పాట్లు చేశారండి. నాకైతే చాలా బాగా అనిపించింది. సరే, ఇప్పుడు పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని నేను ఎలా చేసుకున్నానో చూసేద్దాం. వచ్చేయండి మరి. ముందుగా విగ్రహాల్ని తీసుకుని తెచ్చి ఆ పాతగా ఏవైతే అలంకారాలు ఉన్నాయో వాటన్నిటిని తీసి చక్కగా ఇలా స్నానం చేయించుకోవాలండి. చక్కగా ఇలా స్నానం చేయించిన తర్వాత శుభ్రంగా వస్త్రంతో తుడిచేసి వీటిని అలంకరించిన వాటి స్థానాల్లో మనం పెట్టాలి. నేను అయ్యవారులకి అమ్మవారులకి ఇలా బట్టలు కుట్టించానండి. చూడండి, వాటికి పసుబొట్టు పెట్టి అమ్మవారిని అయ్యవారుల్ని వాళ్ళ స్థానాల్లో పెట్టిన తర్వాత వాళ్ళకి అలంకరించానండి. ముందుగా ఆ పీట మీద పూలు అక్షంతలుతో అలంకరించుకున్న తర్వాత శుభ్రం చేసిన అయ్యవారిని అమ్మవారిని విగ్రహాలని వాటి మీద పెట్టుకుని ఇలా పసుబొట్టు పెట్టిన బట్టల్ని అయ్యవారులకి అమ్మవారికి సమర్పించాలి. ఆ తర్వాత వస్త్రాల్ని వాళ్ళకి అలంకరించిన తర్వాత ముందుగా స్వామివారికి కళ్యాణ తిలకాన్ని దిద్ది ఆ తర్వాత అమ్మవారికి కళ్యాణ తిలకాన్ని దిద్దాను. ఆ తర్వాత అయ్యవారికి అమ్మవారికి కాటుకని పెట్టి బొగ్గ చుక్కలు కూడా పెట్టాలండి. అయ్యవారికేమో కుడివైపు, అమ్మవారికేమో ఎడమవైపు. ఇప్పుడు గంధాన్ని చేతులు రెండాడికి రాయాలండి. ఈ పక్కనున్న చేతులకి నేను వస్త్రాన్ని తీసి రాసి పెట్టాను. ఒక్క చేతికే రాసి వదిలేదండి, కానీ అది వీడియో క్లిప్పింగ్లో లేదు. మనం మామూలుగా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఎలా చేసుకుని ఏవైతే చేస్తామో అవన్నీ అమ్మవారికి అయ్యవారికి మనం నార్మల్గా చెయ్యాలండి. ఇప్పుడు అయ్యవారులకి అమ్మవారికి కూడా గంధం పెట్టి కుంకుమ బొట్టుతో అలంకరించుకోవాలి. ఇక్కడికి ఇలా అలంకారం అంతా పూర్తయినట్టండి. ఇప్పుడు పూజ చేసుకోవాలన్నమాట. మనం ముందుగా విఘ్నేశ్వరుడి పూజతో మొదలు పెడతాం కదా. ఎప్పట్లాగే విఘ్నేశ్వరుడికి పూజనంతా చేసుకుని ప్రసాదాన్ని సమర్పించి హారతిచ్చి పూజ పూర్తి చేసుకున్నాక ఇప్పుడు రాముల వారికి నా చేత్తో నేనే స్వయంగా తయారు చేసిన మాలండవి. ఆల్రెడీ షార్ట్లో చూసారు కదండి, నేనే మాలలు తయారు చేశాను విఘ్నేశ్వరుడికి, స్వామివారికి, అమ్మవారికి, అయ్యవారికి అందరికీ. మాలల్ని చక్కగా ధరింప చేసి అమ్మవారికి తాంబూలాన్ని ఇవ్వాలండి. నాకైతే ఈ మాలలు వేసిన తర్వాత అమ్మవారిని అయ్యవారిని చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదండి. ఏదో తెలియని ఒక కళ వచ్చేసింది. పూర్తిగా అలంకారం పూర్తయిన తర్వాత నిజంగానే ఆ సీతమ్మ రామయ్య వచ్చి లక్ష్మణుడు హనుమంతుడు సహితంగా కూర్చున్నారేమో అని అనిపించే అంత బాగా అనిపించిందండి మనసుకి. మనం తీసుకొచ్చిన ప్రసాదాన్ని భగవంతునికి సమర్పించి పూర్ణఫలమైన కొబ్బరికాయని ప్రసాదంగా సమర్పించిన తర్వాత 5గురికి కానీ 11 మందికి కానీ ముత్తైదువులకి బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇచ్చిన తర్వాత పూర్ణ హారతిని ఇవ్వాలండి స్వామివారికి అమ్మవారికి. నేను ఈ విధంగా స్వామివారిని అమ్మవారిని పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేసుకున్నానండి. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఆ శ్రీరాముడు సీతమ్మ ఆశీస్సులు మీ అందరి మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ శ్రీరామనవమి.